హాయ్ ఫ్రెండ్స్, మీలో చాలామందికి తెలిసిన విషయమే. క్రీస్తుకు పూర్వం 326, సో సాధారణ శకానికి ముందు 326 కాలంలో అలెగ్జాండర్ మన దేశం మీద, అప్పటి భారతదేశం మీద దండయాత్ర చేశాడు. ఆ ప్రాంతం ఇప్పుడు పాకిస్తాన్లో ఉంది. జీలం చినాబ్ నదుల మధ్యన ప్రదేశాన్ని, ఆ ప్రాంతాన్ని అలెగ్జాండర్ అప్పటి రాజు పురుషోత్తముడు పోరస్ ఆయనతో యుద్ధానికి దిగాడు. ఆయనకు సమీపంలో ఉన్న రాజు అంబి, అతను మన దేశపు రాజు. అతను అలెగ్జాండర్కు అన్ని విధాలా సహకరించి ఈ పురుషోత్తముని తుదముట్టించాలని చెప్పేసి చాలా పెద్ద ప్రయత్నాలు చేశాడు. అతనికి అన్ని విధాల సాయం చేసి, సో జీలం నదిని దాటడానికి ఏర్పాట్లు ఇవన్నీ చేసి, సో ఫైనల్గా మనకు యుద్ధం జరుగుద్ది, భీకర యుద్ధం జరుగుద్ది. సో అలెగ్జాండర్ అంతకుముందు గ్రీకులోని మ్యాసిడోనియా నుంచి బయలుదేరిన తర్వాత అతను ఎక్కడ యుద్ధం చేయలేదు. అన్ని చోట్ల రాజులు ముందే అతనికి దాసోహమైపోయి అతనికి లొంగిపోవటం వల్ల యుద్ధం జరగలేదు. చివర లాస్ట్ రాజు పర్షియా రాజు. దాని తర్వాత అప్పటి అఖండ భారత్లో ప్రస్తుతం ఉన్న పాకిస్తాన్ ప్రాంతంలో ఈ రెండు నదుల మధ్యన ఉన్న రాజ్యాన్ని ఏలుతున్న ఈ పోరస్ మీద దండయాత్ర చేశాడు. ఆ యుద్ధం పేరు హైదర్ పాస్ అంటారు. ఇక్కడ మనం ఈ వీడియోలో ప్రధానంగా చెప్పదలుచుకున్నది ఏంటంటే, ఆ యుద్ధంలో అలెగ్జాండర్ గుర్రాలు వాడారు, పురుషోత్తముడు ఏనుగులు వాడాడు. ఈ గ్రీకులు అంతకుముందు ఎప్పుడు ఏనుగులను చూడలేదు. అంత పెద్ద భయంకరంగా, అంత పెద్ద బాడీతో ఏనుగులు గీంకరిస్తూ దాడి చేసేటప్పుడు మొదట గ్రీకులు భయపడ్డారు. తర్వాత దాన్ని కంట్రోల్ చేసుకొని దానికి విరుగుడు ఏంటి అనేది వాళ్ళు ఆలోచించి, సో ఏనుగును ఎక్కడ కొట్టినా ఎక్కడ కుమ్మినా పెద్ద అది దానికి పట్టదని చెప్పేసి ఆఖరకు తొండాలను కూడా గాయపరచటం మొదలుపెట్టిన తర్వాత యుద్ధము మనకు గ్రీకుల పరమైంది. లేకపోతే పురుషోత్తముడు పూర్తిగా అలెగ్జాండర్ను ఓడించేవాడు. బట్ అయినా కూడా అలెగ్జాండర్ అతని ధైర్య సాహసాలకు మెచ్చుకొని, నాతో యుద్ధం చేసిన మునగాడే లేడు, యు ఆర్ ఈక్వల్ టు మీ అని చెప్పేసి అతని రాజ్యం అతనికి ఇచ్చేసాడు. ఆయన కూతురు ఆయన దగ్గర ఉన్న సేనాని సెల్యూకస్ అని చెప్పేసి ఆ ప్రాంతానికి అతను రాజుగా పెట్టేస్తాడు. సో సెల్యూకస్ దగ్గర ఉన్న సేనాని తర్వాత పురుషోత్తముడితో ఎప్పటికైనా ప్రమాదం ఉంది అని చెప్పేసి ఒకరోజు రహస్యంగా అతను చూసి అతన్ని చంపేస్తాడు కుట్రతో. సో దట్ ఈస్ ద ఎండ్ ఆఫ్ పురుషోత్తమ. మనము ఈ వీడియోలో ఇంకా లోపలికి పోతున్నాం. ఈ అలెగ్జాండర్ కూడా ఈ హైదర్ పాస్ యుద్ధంలో గాయపడ్డాడు, చాలా సీరియస్గా గాయపడ్డాడు. బట్ అతను కొంతకాలాన్ని అతనికి మళ్ళీ క్యూర్ అయ్యేంత వరకు మన పురుషోత్తముడు అతన్ని ముట్టుకోలేదు, యుద్ధం చేయలేదు, లేకుంటే చంపేసేవాడు. దాని తర్వాత అలెగ్జాండర్ కోలుకున్న తర్వాత తిరిగి యుద్ధం అయింది, అది ఒక సమాప్తమైంది. బట్ అదే టైంలో చాలామంది వందల కొద్దీ సైనికులు గాయపడ్డారు. వాళ్ళంతా వాళ్ళ దేశానికి వెళ్ళిపోవడానికి ఆరోగ్యపరంగా లేకపోతే భౌతికంగా వాళ్ళకు శక్తి లేదు, చాలా దారుణంగా గాయపడ్డారు. సో ఈ వందలాది మంది ఎవరైతే గాయపడ్డారో వీళ్ళంతా ఇక్కడే ఉంటాము, మీరు వెళ్ళిపోండి అని చెప్పి
సో అలెగ్జాండర్ ఆయన బ్యాచ్ వాళ్ళు తక్కిన వాళ్ళంతా స్వదేశానికి వెళ్ళిపోవడానికి ప్రయత్నం చేయటం, సో దారిలో అలెగ్జాండర్ చనిపోవటం, అవంతా చరిత్ర మీకు తెలిసిందే. సో వీళ్ళు ఎవరైతే ఈ గ్రీకు సైనికులు గాయపడ్డ వాళ్ళు వందల్లో, వీళ్ళంతా చివరికి హిమాచల్ ప్రదేశ్లోని మలాలా అనే ఒక గ్రామాన్ని చేరుకున్నారు. అది ఒక గ్రామాన్ని వాళ్ళే ఏర్పాటు చేసుకున్నారు. హిమాచల్ ప్రదేశ్లో మలాలా అని హిమాలయాల్లో 8,500 అడుగుల ఎత్తులో ఆ గ్రామం ఉంది. అక్కడ ఉన్న పూర్వీకులంతా గ్రీకులు. సో దానికి ఇప్పటికి కూడా చాలా కట్టుదిట్టమైన డెమోక్రటిక్ పద్ధతిలో ఆ గ్రామం ఉంటుంది. సుమారుగా గ్రామ జనాభా 4,500 నుంచి 5,000 దాకా ఉంటారు. అక్కడికి వెళ్ళాలంటే కనీసం 4 కిలోమీటర్లు ట్రెక్కింగ్ చేయాలి బేస్ క్యాంప్ నుంచి. సో దీన్ని మన వాళ్ళు అక్కడ ఉన్న ఆ ప్రజలు అక్కడ లోకల్ స్త్రీలను మ్యారేజ్ చేసుకొని వాళ్ళతో కుటుంబాలు పెంచుకొని పిల్లలు ఆ రకంగా ఈరోజు సో ఆ గ్రీకు సైనిక పరంపర వంశస్థులే అక్కడ ఉన్నారు. సో అందువల్ల వీళ్ళంతా వాళ్ళ వాళ్ళ పూర్వీకుల చరిత్ర తీసుకుంటే క్రీస్తుకు పూర్వం 326 అంటే ఇప్పుడు 2026 అంటే సో 2,352 సంవత్సరాల నాటి చరిత్ర కలిగిన విలేజ్ ఆ గ్రామం అది. అంత పెద్ద పురాతనమైన గ్రామం మన దేశంలో ఇంకెక్కడ లేదు. సో అక్కడ కట్టుదిట్టాలు చాలా ఉన్నాయి, పద్ధతులు ఉన్నాయి. సో దాన్ని మనము చాలామంది ఇప్పటికి కూడా అక్కడికి వెళ్ళి ఆ ఏరియాను దాన్ని ట్రెక్కింగ్ చేయడానికి ఓపిక శక్తి ఉన్న వాళ్ళు వెళ్ళి చూస్తూనే ఉన్నారు. సో ఇది మనకు మలాలా అనే గ్రామము హిమాచల్ ప్రదేశ్లో కులు మనాలి జిల్లాలో ఉంది. దాన్ని గ్రీకు వంశస్థులు స్థాపించుకున్న గ్రామంగా మనం పరిగణించవచ్చు అని చెప్పటమే ఈ వీడియో ప్రధాన ఉద్దేశం. థ్యాంక్ యూ.